హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈ నెల 30వ తేదీన ముక్కోటి ఏకాదశి రాబోతుంది. అసలు ఈ ముక్కోటి ఏకాదశి అంటేనే దేవతలందరూ వైకుంఠ ద్వారాలు తెరుచుకొని భక్తులకు దర్శనమిచ్చే రోజు. ఇటువంటి పరమ పవిత్రమైన రోజున మీరు గనక మీ ఇంటి దగ్గరలో ఉన్న ఒక వేప చెట్టు మొదట్లో ఈ వస్తువును పెడితే చాలు, కేవలం ఒక గంటలోనే మీ జీవితం ఊహించని విధంగా మారిపోతుంది. సాధారణంగా అందరికీ ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, అనారోగ్యం, ఇంట్లో గొడవలు, ఇలా ఎన్నో బాధలతో సతమైపోతూ ఉంటాము. అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున వేప చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం కనుక మీరు భక్తితో, నమ్మకంతో చేస్తే మీ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అన్నీ తుడుచుకొని పోతాయి. మీరు కోరుకున్నంత ఐశ్వర్యము, సుఖవంతమైన జీవితం మీ సొంతమవుతుంది. ఈ పరిహారం గురించి తెలుసుకునే ముందు మనం వేప చెట్టు యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుకోవాలి. మన హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు చాలా విశేషమైన స్థానం ఉంది. వేప చెట్టు అంటే సాక్షాత్తు ఆదిపరాశక్తి స్వరూపం. మన గ్రామంలోని గ్రామ దేవతలైన పోలేరమ్మ, గంగమ్మ, ఎల్లమ్మ వంటి దేవతలందరికీ వేప చెట్టు అంటే ఎంతో ఇష్టం. అందుకే ప్రతి గుడిలోనూ వేప చెట్టు ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా సాక్షాత్తు మహాలక్ష్మి దేవికి అత్యంత ప్రీతికరమైన వేప చెట్టు. ఈ వేప చెట్టు ఎక్కడైతే వేప చెట్టు పచ్చగా కలకలలాడుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు కూడా ఈ చెట్టు వద్దే పరిమితమై ఇష్టంగా ఉంటారు. గాలి పీల్చడం వల్ల శరీరానికి రోగాలు పోవడమే కాకుండా మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. ఆత్మీయంగా చూస్తే ఒక చెట్టు కింద కూర్చొని జపం చేసిన, ధ్యానం చేసిన అది త్వరగా సిద్ధిస్తుంది. ఇంతటి మహిమానిత్యంగా ఉన్న వేప చెట్టు మొదట్లో ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈ వస్తువును పెట్టడం వల్ల మీ దశ మారిపోతుంది. ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. మరి ఇంతకీ ఈ వేప చెట్టు మొదట్లో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన పరిహారం గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, ముక్కోటి ఏకాదశి రోజున మీ ఇంటికి దగ్గర ఒక కుక్క గనక వస్తే, అది ఏ రంగు కుక్క అయినా సరే దానికి అస్సలు కొట్టవద్దు. దాన్ని అస్సలు కొట్టకండి, లేదా తరిమి కొట్టకండి. ఇలా చేయకండి. ఆ కుక్కకు ఖచ్చితంగా అన్నం పెట్టండి. ఎందుకంటే హిందూ ధర్మంలో కుక్కను కాలభైరవ స్వరూపంగా భావిస్తారు. ఏకాదశి వంటి రోజులలో దేవుడు ఏదో రూపంలో మనల్ని పరీక్షించడానికి వస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ఏకాదశి రోజున కుక్కకు అన్నం పెట్టడం వల్ల మీ పితృదేవతలు శాంతిస్తారు. ఈ జాతకంలో ఉన్న దోషాలు, రాహుకేతువుల దోషాలు అన్నీ తొలగిపోతాయి. కుక్కకు ఆకలి తీర్చడం వల్ల మీకు తెలియకుండానే ఎంతో పుణ్యం వస్తుంది. ఇది మీ అదృష్టాన్ని పెంచుతుంది. కనుక ఈరోజు మీ ఇంటి ముందుకు కుక్క వస్తే ఏదో ఒక ఆహారాన్ని పెట్టండి. ఇక ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వేపను రోగి అని అంటారు. అంటే అన్ని రోగాలను నయం చేసే శక్తి దీనికి ఉంటుంది. ఆత్మీయంగా చూస్తే వేప చెట్టుకు ఆకులలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా అమ్మవారికి వేప చెట్టు మీద ఉయ్యాల ఊగిస్తారని భక్తుల నమ్మకం. అందుకే వేప కొమ్మలను గుమ్మానికి కడితే దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. వేప చెట్టు ఉన్న చోట గాలి శుభ్రంగా ఉంటుంది. అక్కడ ఎటువంటి క్రిమి కీటకాలు ఉండవు. అలాగే మానసిక ప్రశాంతత కోసం వేప చెట్టు కింద దీపం పెట్టడం చాలా మంచిది. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరికై జాతకంలోనైనా కుజదోషం ఉంటే వారు వేప చెట్టును పూజించడం వల్ల ఆ దోష నివారణ జరుగుతుంది. వేప చెట్టును పెంచడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. ఆ చెట్టును సంరక్షించడం వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. ధర్మశాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఇంతటి విషవంతమైన శక్తి ఉన్న వేప చెట్టు వద్ద ముక్కోటి ఏకాదశి రోజున మనం చేసే పరిహారం చాలా శక్తివంతమైనగా పనిచేస్తుంది.
ఏకాదశి రోజు వైకుంఠ ఏకాదశి రోజున ఈ వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. అంటే భూలోక నివాసులు పరలోకానికి మధ్య ఉన్న ద్వారం తెరుచుకొని ఉండే సమయం. ఈ సమయంలో మనం చేసే ఏ చిన్న దైవ కార్యమైనా సరే అనంతమైన ఫలితాలను ఇస్తుంది. అందుకే ఈ ఏకాదశి రోజున మీరు ఒక వైట్ పేపర్ అంటే తెల్లటి కాగితాన్ని తీసుకోండి. ఆ కాగితం మీద ఎటువంటి గీతలు కానీ అక్షరాలు కానీ ఉండవద్దు. ఆ కాగితాన్ని మంచిగా శుభ్రంగా తుడుచుకోండి క్లాత్ తోటి. ఇప్పుడు ఆ పేపర్ మధ్యలో కొన్ని ఆవాలను వేయండి. ఆవాలు అంటే దిష్టి పోగొట్టేవి మరియు అడ్డంకులను తొలగించేవి. ఆ తరువాత దాని మీద ఒక నిమ్మకాయను ఉంచండి. నిమ్మకాయ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఇది మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా లాగేసుకుంటుంది. ఉప్పు ఇక లక్ష్మీదేవికి ప్రతిరూపం. ఇంట్లో ఉన్న దరిద్రాన్ని పోగొట్టడానికి ఉప్పు అద్భుతంగా పనిచేస్తుంది. ఇక పైగా రెండు లవంగాలు అలాగే జాజికాయలను కూడా పెట్టండి. విజయానికి సంకేతం అయితే జాజికాయలు ధన ప్రాప్తికి మరియు కీర్తి ప్రతిష్టలకు సంకేతాన్ని ఇచ్చేవి. తర్వాత చివర్లో చిటికెడు కుంకుమను వాటిపైన చల్లండి. కుంకుమ సౌభాగ్యానికి మంగళకరానికి సూచిక. వీటన్నింటినీ జాగ్రత్తగా ఒక పుట్లంలాగా చుట్టండి. మీ కుడి చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకొని ఓ వెంకటేశ్వరాయ స్వామి అని తల్లిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. తల్లి, నా జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా పోవాలి, నాకున్న అప్పులు బాధలు అన్నీ తొలగిపోవాలి, నా ఇంట్లో ఎప్పుడు ధన ద్వారాలు రావాలి, మా పిల్లలు, నా భర్త లేదా నా భార్య అందరూ క్షేమంగా ఉండాలి అని మీ మనసులో ఉన్న కోరికను బలంగా చెప్పుకోండి. మీ కోరిక ఏదైనా సరే అది నెరవేరుతుందని గట్టి నమ్మకం. ఇలా కోరిక చెప్పుకున్న తర్వాత ఆ పొట్లాన్ని తీసుకొని వెళ్ళి మీ ఇంటి సమీపంలో ఉన్న వేప చెట్టు మొదట్లో పడేయండి. మీరు ఆ పొట్లాన్ని పడేసేటప్పుడు ఎవ్వరూ మిమ్మల్ని చూడవద్దు. అలాగే ఎవరితోనూ కూడా మీరు మాట్లాడవద్దు. అది పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని దేవుడి గదిలో దీపం వెలిగించండి. ఈ పరిహారం చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ పొట్లంలో ఉన్న వస్తువులు మీలో ఉన్న ప్రతికూల ప్రభావాలను, మీ దరిద్రాన్ని గ్రహించి వాటిని వేప చెట్టు మొదట్లో దైవశక్తి లోపల కలిపేసేలాగా చేస్తాయి. వేప చెట్టు ఆ నెగిటివిటీని హరించి మీకు పాజిటివ్ను ప్రసాదిస్తుంది. ఈ పని చేసిన కేవలం 1 గంటలోని మీ మనసులో ఒక రకమైన ప్రశాంతత కలుగుతుంది. మీరు చాలా కాలంగా పరిష్కారం కోసం కానీ సమస్యలతో బాధలతో ఉంటే వాటికి ఏదో ఒక మార్గం కనిపిస్తుంది. ఇది కేవలం మూఢనమ్మకం కాదు. ఇది ప్రకృతి శక్తులతో అనుసంధానం అయ్యే ఒక తాంత్రిక మరియు ఆత్మీయక ప్రక్రియ. ఏకాదశి యొక్క గొప్పతనం వేప చెట్టులో ఉంది. దైవశక్తి తోడై జీవితాన్ని అద్భుతంగా మారుస్తాయి. కష్టాలు కన్నీళ్లు పోతాయి. ఐశ్వర్యం రావడమే కాకుండా మీ కుటుంబంలో సుఖశాంతులు వస్తాయి. వ్యాపారంలో నష్టాలు ఉన్నవారికి లాభాలు రావడం మొదలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. ముక్కోటి ఏకాదశి రోజున మార్చేసే శక్తి ఉంది. ఈరోజు ఉదయం నిద్ర లేవగానే తలస్నానం చేసి ఉపవాసం ఉండగలిగితే ఉండండి, లేదా సాత్విక ఆహారం తీసుకోండి. ఎవరిని దోషించకండి. వేప చెట్టును దర్శించుకున్నప్పుడు మనకు తెలియని ఒక శక్తి మనలోనికి ప్రవేశిస్తుంది. అటువంటి వేప చెట్టు వద్ద ఈ పొట్లాన్ని పడేయడం వల్ల మీ సమస్యలు అన్నీ కూడా ఆ తల్లి పాదాల చెంత చేరిపోతాయి. ఈ పరిహారం చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో చెయ్యండి. ఎందుకంటే నమ్మకం ఉన్న చోటనే దేవుడు ఉంటాడు. కాబట్టి నమ్మకం లేని పూజలు ఫలితాలను ఇవ్వవు. కాబట్టి దీనిని అస్సలు వదులుకోకండి. ఈ రోజున ఈ చిన్న పరిహారాన్ని పాటించి మీ జీవితంలోని అద్భుతాలను చూడండి. మీకు తెలిసిన వారికి కూడా ఈ విషయాన్ని చెప్పండి. ఎందుకంటే 10 మందికి మంచి జరిగితే మంచి చేయడం వల్ల మీకు కూడా బాగా పుణ్యం వస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున వేప చెట్టును పూజించడం వల్ల సకల పాపాలు హరించుకుపోతాయని మన పెద్దల మాట. వేప చెట్టు మొదట్లో ఈ విధంగా పొట్లాన్ని పడేయడం వల్ల గ్రహదోషాలు కూడా శాంతిస్తాయి. ముఖ్యంగా జాతకంలో రాహువు శని ప్రభావం ఎక్కువగా ఉన్నవారు ఈ పరిహారం తప్పక చేయాలి. వేప చెట్టు నిమ్మరాజు అని కూడా అంటారు. అంటే
చెట్లన్నిటికీ కూడా రాజు అటువంటిది అని అర్థం. అటువంటి రాజు వృక్షం వద్ద మన బాధలను చెప్పుకోవడం వల్ల వెంటనే స్పందించి లభిస్తుంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున దేవతలందరూ భూమి మీదకి దగ్గరికి ఉంటారని, మనం చేసే ప్రార్థనలు వారికి త్వరగా చేరుకుంటాయని నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి రోజున వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేసి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి. ఈ పరిహారం చేసిన తర్వాత మీలో కలిగే మార్పులను గమనించండి. కష్టాలు తీరిపోతాయి. ధనప్రాప్తి, సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లుతారు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.